హాయ్ వ్యూవర్స్, మేకకాళ్ళ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్నే పాయ అని కూడా అంటారు. ఇది ఎముకల బలానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మేకకాళ్ళని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఆనియన్స్ కట్ చేసి కాకుండా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం తగినంత, ఇంకా ధనియాల పొడి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా కలుపుకోవాలి. కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న మేకకాళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. ఇవి ఒక 10 to 15 మినిట్స్ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా అందులో కలపాలి. అలా కలిపితేనే పాయా సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి తగినంత వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకుండా మేకకాళ్ళు అందులో మునిగేంత వరకు మాత్రమే పోసుకొని నెక్స్ట్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. 15 విజిల్స్ తర్వాత మన పాయా సూప్ రెడీ అవుతుంది. ఎవరికైనా సర్జరీస్ తర్వాత రికవరీ కోసం ఈ పాయా సూప్ పెడతారు. రికవరీ బాగా ఉంటుందని వాళ్ళకి సర్జరీస్ తర్వాత. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.